సభా ప్రాంగణానికి విచ్చేశారు. వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పలమనేరు. జాఫర్ భాయ్ ఎక్కడ ఉన్నారండి? జాఫర్ భాయ్ చెప్పారు, బ్రదర్ సిరాజ్ మేము యూట్యూబ్లో చూస్తున్నాం సార్, ఎడ్యుకేషన్ పై మీరు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ పెట్టండి అని జాఫర్ భాయ్ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అల్హమ్దుల్లా ఎస్కేస్ జాఫర్ భాయ్ మాషాల్లా. అలాగే ఇక్కడ మా చిత్తూరు నుండి వచ్చినటువంటి మా యొక్క ఆత్మీయులు అలీ భాయ్ కూడా ఉన్నారు ఇక్కడ. అల్హమ్దుల్లా ఇంకా చాలా మిత్రులు ఉన్నారు అనుకోండి, పేరు పేరున అయితే నేను చెప్పలేను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సార్ ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నాడు నేడు అనే కార్యక్రమంలో దాదాపుగా 404 స్కూల్స్ని రెనోవేట్ చేసి వాటిలో అడ్వాన్స్ ఏదైతే ఎక్విప్మెంట్స్ అయినా వాటి కోసం దాదాపుగా 145 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా పలమనేరులో త్రాగునీరు కోసం 30 కోట్లు ఖర్చు చేశారు. పైప్ లైన్స్ అయినా, ఓహెచ్ఆర్ ట్యాంక్స్ కోసం అయినా, బోట్స్ డ్రిల్లింగ్స్ కోసం అయినా దాదాపుగా 30 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలైనా, రైతు భరోసా కేంద్రాలైనా, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అయినా వీటి కోసం దాదాపుగా 70 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్స్ కోసం 45 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా ఈ 4.5 సంవత్సరంలో పలమనేరు నియోజకవర్గంలో ఏదైతే డైరెక్ట్ అకౌంట్స్ ద్వారా 1600 కోట్లు వారికి చేరాయి. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే డబ్బులు చేరాయి. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య ఉన్నారు. వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. Assalamualaikum warahmatullahi wabarakatuh. Whenever you see a successful person, you just see the public glory, but never the private sacrifices to reach them. I repeat, whenever you see a successful person, you just see the public glories, but never the private sacrifices to reach them. मीनिंग, आप कभी भी एक सक्सेसफुल पर्सन को देखते हो तो जस्ट पब्लिक ग्लोरीज देखते हैं, बट उसके पीछे उन्होंने कितने सैक्रिफाइसेस किए हैं वो कभी नहीं देखते. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ముస్లిం సోదరి సోదరులందరినీ ఒక వేదిక మీద సమావేశం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని కూడా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకు శక్తి అంటారంటే, ఎవరైనా ప్రయత్నం చేసి తుది శ్వాస కూడా వదిలేయాలి అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా ఇక జీవితం లేదు, ఇంకా నేను బతకలేను, ఈ సమాజంలో ఈ భూమి మీద నాకు స్థానం లేదు, నేను చనిపోవాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఉంటే ఒక్క 5 నిమిషాలు మన బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారి సంభాషణ కావచ్చు, ఒక చిన్న వీడియో కావచ్చు, 5 నిమిషాలు చూస్తే
ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాం మనం? ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని 5 నిమిషాలు విన్నాడంటే ఖచ్చితంగా చావు దగ్గరికి పోయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా గొప్ప స్థానానికి ఎలా వెళ్ళాలి నా వీడియో చూసి నేర్చుకుంటారని. కాబట్టి నేను ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని కూడా బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారిని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే మీరు ఏది ఆశించకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఆయనలోని గొప్పతనం ఏది ఆశించకుండా ప్రజలకు ఏదైనా తెలియనటువంటి విషయాన్ని తెలియపరచడం, వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధలను తొలగించడం, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అవ్వటం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు ఎలా నింపుకోవాలి. ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే మీకు అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి చాలా మంది లైన్ గా ఒక్కొక్క చాప ఇచ్చి వెళ్తా ఉంటారు. అంటే అన్న ఒక చాప తీసుకో, నీకు కూర వండుకోని, నీకు ఒక చాప ఇస్తాడు కూర వండుకోని. అలా ఇస్తూ పోతే ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. అలా ఒక్కొక్క చాప ఒక్కొక్కరికి ఇవ్వచ్చు తప్ప బ్రదర్ సిరాజ్ గారు ఒక్కొక్క మనిషి వేల చేపలను పట్టేది ఎలా అని నేర్పించే గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారు. ఎందుకంటే నేనే దానికి ఉదాహరణ. ఆయన వీడియోలు చూస్తే నిజంగా ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యి సమాజంలో హిందూ కులం కావచ్చు, ముస్లిం కులం కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అందరూ మనుషులే. వాళ్ళ కులాన్ని వాళ్ళు పూజించుకుంటూ పక్క కులాన్ని మతాన్ని కూడా గౌరవించగలిగేవాడే ఈ సమాజంలో గొప్ప మనిషి అని కూడా ఆయన గొప్ప మాటల్లో వింటే అర్థమవుతుంది. ఉన్నటువంటి చిన్న జీవితం కొన్ని సంవత్సరాలే మనం బతుకుతాం, గుర్తుపెట్టుకోండి. ఆ కొన్ని సంవత్సరాల్లో కూడా కుళ్ళు కుతంత్రాలు లేకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతో బతికి అందరితో కూడా సంతోషంగా జీవించాలి అనే పాఠాలని ప్రతి ఒక్కరి గుండెల్లో నింపుతున్నటువంటి మన బ్రదర్ సిరాజ్ రెహమాన్ గారికి నేను ఎంత చెప్పినా తక్కువైన కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సోదరులారా మీరు అందరూ కూడా ఆయన ఉపన్యాసాన్ని మీరు విన్నారు. నాకు తెలిసి మీరు మనుషులు ఇక్కడ ఉండి బ్రెయిన్ ఎక్కడైనా పెట్టుకోండి నేను చెప్పలేను, కానీ నిజంగా మీ బ్రెయిన్ ఇక్కడ ఉండి ఆయన చెప్పిన వాటిని వింటే ఖచ్చితంగా రేపు పొద్దున్నే మీలో ఏదో ఒక థాట్ వస్తుంది, ఏదో ఒక ఆలోచన వచ్చి ఏదో ఒకటి సాధించాలి అనే తపన మాత్రం మీ గుండెల్లో ఉంటుందని కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మంచి మనసుతో ఇంతసేపు నేను వచ్చి ఒక 15 నిమిషాలు అయింది. ఆయన చెప్పినటువంటి మాటలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కావచ్చు, మన సోదరిమణుల గురించి కావచ్చు, సోదరుల గురించి కావచ్చు, గొప్పగా చెప్పి మనం ఎందుకు ఇలాంటి దారిలో నడవకూడదు, మన ఇళ్లలో ఎందుకు డాక్టర్లు ఉండకూడదు, మన ఇళ్లలో ఎందుకు ఇంజనీర్లు ఉండకూడదు, మన ఇళ్లలో ఎందుకు అడ్వకేట్ ఉండకూడదు, జడ్జిలు ఉండకూడదు అని ఎవరి కోసం చెప్తున్నాడు? కేవలం సమాజం కోసం, సమాజం బాగుపడాలనే ఒక గొప్ప ఆలోచనతో ఆయన ఇంత దూరం వచ్చి మన పలమనేరు నియోజకవర్గంలో ఇంత మంచి ఉపన్యాసాన్ని ఇస్తున్నారు సార్. నిజంగా మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి సార్. ఎందుకంటే మేము కూడా చిన్న వయసులో వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే నేను 32 సంవత్సరాలకి శాసనసభ్యుడు అయ్యాను సార్. రానున్న ఎన్నికలు 55-60 రోజుల్లో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి సార్. నేను మా సోదరులు అందరితో కూడా చాలా సన్నిహితంగా ఉంటాను సార్. ప్రతి ఒక్క సోదరుడు సోదరిమణి అందరూ కూడా నన్ను ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అందరికీ కూడా సార్
ఒకటి మా పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా అండగా నిలిచి వాళ్ళకి ఏం కావాలన్నా చేస్తూ జీవితకాలం మేము చేస్తామని కూడా మాటిస్తున్నాను సార్. ఈ వేదిక ద్వారా మేమంతా కోరుకునేది ఒకటే సార్, ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముస్లిం మైనారిటీలో ఒక గుర్తింపు కానీ, వాళ్ళకు ఒక స్థానం కానీ, వాళ్ళ కోసం ఒక రిజర్వేషన్ కానీ స్థాపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు సార్. అదే బాటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. అందరికీ కూడా తెలుసు సార్, మన ఎక్కడా లేనటువంటి విధంగా ముస్లిం మైనారిటీ సోదరులకు మంత్రి పదవి, డిప్యూటీ సీఎం కూడా ప్రకటించి ముస్లిం మైనారిటీ సోదరులు అభ్యున్నత కోసం, అభివృద్ధి కోసం ఆయన పెట్టి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది సార్. నేనైతే ఈ నియోజకవర్గంలో సార్ దాదాపు మా పట్టణంలో కేవలం ఒక్క మున్సిపాలిటీ పరిధిలో చెప్తాను సార్, దాదాపు ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ముస్లిం మైనారిటీ సోదరీమణుల పేర్ల మీద 5,000 ఇండ్లు ఇచ్చాం సార్, కేవలం పట్టణంలోనే సార్. ఈ పట్టణంలో గ్రామాల్లో కాకుండా నేను పట్టణంలోనే చెప్తున్నాను సార్. ఒక ఊర్లే నిర్మాణం చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మంది నీడలేనటువంటి ఉన్నటువంటి వారికి అందరికీ కూడా స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించి, అదేవిధంగా మన మసీదులకు దాదాపు పలమనేరు చరిత్రలో మసీదులకు పట్టాలు లేకుండా, ఐడెంటిఫికేషన్ లేకుండా ఉన్నటువంటి మసీదులన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ప్రతి ఒక్క మసీదు కూడా అన్నిటికీ పట్టాలు తీసుకొచ్చి ఇచ్చాం సార్. ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు సార్. ఇది అందరూ కూడా మాటలు చెప్పే వెళ్ళారు. మేమైతే చిత్తశుద్ధితో ఈరోజు ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడికి సోదరిమణికి అండగా ఉండి మేము వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీ ఉపన్యాసం కంటిన్యూ చేయండి సార్. ఎందుకంటే మీ ఉపన్యాసం నాకన్నా మీ ఉపన్యాసం మా సోదరులు మనందరికీ కూడా చాలా ముఖ్యం కాబట్టి మీ ఉపన్యాసాన్ని నేను కూడా కింద కూర్చొని వింటాను సార్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి సార్ ఎప్పుడు.